హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షనర్ల జీతాలు పెన్షన్ బిల్లుల తాజా సమాచారం అండి. ఆగస్టు 1 ఉదయం సమయానికి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. బ్యాచ్ నెంబర్స్ వచ్చాయనేది తాజా అప్డేట్ అండి. సో బ్యాచ్ నెంబర్స్ అయితే ఈరోజు ఉదయంకే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిపోయాయి. సో ఏవైతే బిల్లులు నిన్న గ్రీన్ ఛానల్ పరిధిని దాటుకుని నిన్న రాత్రి కల్లా ఆర్బీఐ ఈక్వబెల్ స్టేజ్కి చేరుకున్నాయో అలాంటి బిల్లులలో చాలా మటుకు బిల్లులు కదలిక అనేది రావడం జరిగింది. సో బ్యాచ్ నెంబర్స్ అయితే అలాటెడ్, పేమెంట్ పెండింగ్ స్టేటస్, పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని అయితే రావడం జరిగిందండి. కాబట్టి ఇలాంటి బిల్లు అన్నీ కూడా మరి కొద్దిసేపట్లో అంటే 10 గంటల తర్వాత నుంచి జీతాలు మరియు పెన్షన్లుగా జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల పరిధి చెక్ చేసినట్లయితే సో ముందుగా తణుకు, మదనపల్లి, తెనాలి, కందుకూరు, మచిలీపట్నము, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, పులివెందుల, విజయనగరం, నక్కపల్లి, జగ్గైపేట, చీరాల, మాచర్ల, కడప, శ్రీకాకుళం, మార్కాపురం, మిడదవోలు, పాలకొల్లు, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, ఉదయగిరి, నూజివీడు, భీమవరం, గుడివాడ, బుచ్చిరెడ్డిపాలెం, తిరుపతి, వెంకటగిరి, పొదలకూరు, శ్రీకాళహస్తి, భోగాపురం, పండూరు, హిందూపురం, ఆత్మకూరు, పాలకొల్లు, నూజివీడు, నెల్లూరు, తిరుపతి, భీమవరం, మాచర్ల, అద్దంకి, వెంకటగిరి, శ్రీకాకుళం, పుత్తూరు, నంద్యాల, ఆమదాలవలస, చిలకలూరిపేట, విజయవాడ, ఏలూరు, సత్తెనపల్లి, కావలి, కొవ్వూరు, సీతమ్మధార, అరకు, బొబ్బిలి, చిత్తూరు, కదిరి, అమలాపురం, కర్నూలు, అనంతపురం ట్రెజరీ పరిధిలో ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు ఎక్కువ స్థాయిలో అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే మున్సిపల్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇతర కొన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు అయితే ఇవాళ పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి. సో పెన్షనర్స్ బిల్లులో కూడా కదలిక అయితే రావడం జరిగింది. సో పెన్షనర్స్ బిల్లులు కూడా మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతున్నాయి. ఒకసారి మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోగలండి. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత మనకు వితిన్ 2 to 4 అవర్స్లోనే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి. అంటే 10 గంటలు లేదా 12 తర్వాత అయితే ఖచ్చితంగా జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో జీతాల బిల్లుల గురించి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.